What is the name of the special scheme introduced by the government to boost biopharma in budget 2026 and 27? బడ్జెట్ 2026-27లో బయోఫార్మాను పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యోజన లేదా పథకం ఏమిటి? అంటే బయోఫార్మా అనేటువంటి దాన్ని భారతదేశాన్ని హబ్బుగా మార్చడం కోసం 2026-27 సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఫస్ట్ వన్, బయోమేడ్ ఇండియా మిషన్, బయోఫార్మా శక్తి, వ్యాక్సిన్ ఇన్నోవేషన్ ఫండ్, ఫార్మా భారత్ వికాస్, ఫార్మా భారత్ వికాస్. సో ఇవి 4 ఆప్షన్లు కలవు. ఈ 4 ఆప్షన్లో సరైన దాన్ని గుర్తించాలి. సరైనదంటే మనకు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్, బయోఫార్మా శక్తి. బయోఫార్మా శక్తి 2026-27 సంవత్సరంలో భారతదేశాన్ని బయోఫార్మా హబ్, బయోఫార్మా ప్రపంచ బయోఫార్మా రాజధానిగా గుర్తింపు తీసుకురావడం కోసం ముఖ్యంగా వ్యాక్సినేషన్ మరియు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలలో ఎక్కువ మొత్తంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడం కోసం దీనిని మనం బయోఫార్మా యోజన అనేటువంటి ఒక పథకాన్ని 2026-27 బడ్జెట్లో భాగంగా దీన్ని పొందుపరచడం జరిగింది. దీనికి ఈ 2026-27 బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. దీనిని బయోఫార్మా శక్తి అనేటువంటి ఒక పథకాన్ని అభివృద్ధి పరచడం కోసం, ప్రపంచ బయోఫార్మా రంగానికి రాజధానిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను ఈ యొక్క మిషన్కి, బయోఫార్మా శక్తి అనేటువంటి ఓ యోజనకు కేటాయింపులు చేయడం జరిగింది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.